ఈ నేపథ్యంలో సత్యమూర్తి గారు ఫైనల్ గా ఏం చెప్తారు అంటే టీడీపీ వర్షన్ విన్నారు, ఇండస్ట్రీస్ లిస్ట్ లో ఏం కోరుకుంటున్నారో వారు చెప్తున్నారు, మీ అబ్జర్వేషన్స్ అండ్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఇక్కడ పరిశ్రమలు రావటం, పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ రావటం అనేది వస్తున్నాయండి. వీటికి ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు స్టాట్యూటరీ ఒక కొన్ని, ఇప్పుడు మీకు అమరావతి రైతులకి సంబంధించిన ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు అట్లా చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. అట్లా అంటే పెద్ద పెద్ద ప్రతి ఇండస్ట్రీకి అట్లా చేయలేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరికి ల్యాండ్ కేటాయించినా గానీ ఈ విధమైన అగ్రిమెంట్లు చెయ్యలేరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయగలుగుతారు. అటువంటిది సో అటువంటి కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి. ఇంకొకటి ఈ స్కిల్డ్ పీపుల్ని మనం ఎక్కువ తయారు చేసి అందివ్వటం ద్వారా పరిశ్రమలు ఇంకా ఎవడొచ్చినా గానీ ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఒకటి పరిశ్రమల్ని బెదిరిస్తారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు బెదిరించారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కాదంటే ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. మీకు మేజర్ గా వచ్చిన కియా ఇండస్ట్రీలో, కియా పరిశ్రమలో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎంపీ ఏ విధంగా మాట్లాడాడు, అప్పుడు ఎమ్మెల్యే ఎగ్జాక్ట్లీ మనం చాలా స్పష్టంగా మనం చూసాం. మన విశాఖపట్నం మిలీనియం టవర్స్ లో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు టేబుల్ వేసుకొని కూర్చొని ఉంటే ఆ టేబుల్ కూడా పీకేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడ ఏంటి అంటే వీటిని వచ్చిన వాటిని వెళ్ళగొట్టడానికి కూడా జగన్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కానీ వెళ్ళటానికి వీల్లేని పరిస్థితుల్లో కంపెనీలు ఉంటాయి. అంటే ఇంకా వెళ్ళలేరు వాళ్ళు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డేరా వేసినట్టు వేసి తీసుకెళ్లలేరు కదా. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూయేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పాలసీ మేకింగ్ లోనే కొంచెం వాళ్ళకి ఇవ్వాలి స్టాండర్డ్ గా భరోసా, లేకపోతే ఇది కష్టం. ఎవడొస్తే వాడు మార్చేస్తాడంటే కుదరదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఆ తరహా అష్యూరెన్స్ ఇవ్వాలి. పొలిటికల్ గా ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరు చెప్పలేరు కాబట్టి చట్టపరంగా వీలైనంత వరకు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఇంకొక చిన్న సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. లాస్ట్ టర్మ్ లో ఏం జరిగిందంటే 14-19 లో ఈ పరిశ్రమలు, ఈ పాలసీలు ఇవి చెయ్యటానికే టైం పట్టింది. కంపెనీల గ్రౌండింగ్ కి టైం పట్టింది. దాంతో వాళ్ళు వచ్చిన కంపెనీలని తరిమి కొట్టడానికి జగన్కి ఈజీ అయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉన్నది. ఆల్రెడీ కంపెనీలన్నీ గ్రౌండ్ అయిపోతూ ఉన్నాయి. గ్రౌండ్ అయిపోయి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత జగన్ కాదుగా ఇంకెవడొచ్చినా కానీ వీటిని తరిమి కొట్టడానికి అంత ఈజీ కాదు. చట్టాలు ఉన్న చట్టాలే చాలా ప్రొటెక్షన్ ఇస్తాయి. అందుకని ఇప్పుడు అసలు గ్రౌండ్ గాని దాన్ని వెళ్ళగొట్టడం ఈజీ, గ్రౌండ్ అయి బిజినెస్ చేస్తున్న వాటిని వెళ్ళగొట్టడం అనేది ఇంపాసిబుల్. అందుకని ఈ తరహాలో మనం ఆలోచించాలి. అంటే మనం కాదు, మీరు నేను ఆలోచిస్తే ఏమవుతుంది, పారిశ్రామికవేత్తలు కూడా ఆలోచిస్తున్నారు. అందుకనే తొందరగా వచ్చేస్తున్నారు. ఇంత ఫాస్ట్ గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి రావటం వెనక రీజన్ ఇదే. వాళ్ళందరూ తొందరగా వచ్చేసి వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు స్టార్ట్ చేసి ప్రారంభించాలి. ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్స్ లో చేయాలి. 10 seconds సార్. రామకృష్ణ గారు 10 seconds. యాంపుల్ టైం ఉన్నది. రామకృష్ణ గారు 10 seconds.